ఈ ప్రపంచంలో ఉచితంగా దొరికేది ఏదైనా ఉంది అంటే అది కేవలం సలహా మాత్రమే. అందం, ఆరోగ్యం, ఆర్థిక విషయాలు ఒకటేంటి అన్ని విషయాల గురించి పోటీపడి మరీ సలహాలు ఇస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. కొందరు చదువుకున్న జ్ఞానంతో ఇస్తే, కొందరు అనుభవ జ్ఞానంతో ఇస్తూ ఉంటారు. అవి రెండూ లేకుండా వాళ్లకు తోచిన సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా కొందరుంటారు. సలహాలు స్వీకరించడం అనేది తప్పు కాదండి, కానీ అందులో సత్తా ఎంతో తెలుసుకునే విచక్షణ మనకుండాలి. సలహా ఇచ్చేవాళ్లు ఎంత మేధావైనా మనకి వచ్చిన సమస్య మీద వాళ్ళకి అవగాహన ఉండాలని లేదు. అందుకే సుమతి శతకారుడు చెప్పినట్టు వినదగునెవ్వరు చెప్పిన, కానీ వినగానే తొందరపడి ఏదో ఒకటి చేయకుండా అది ఎంతవరకు నిజమో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రామారావు చాలా ఖర్చు పెట్టి చక్కటి ఇల్లు కట్టుకున్నాడు. అందరినీ పిలిచి ఘనంగా గృహప్రవేశం కూడా చేశాడు. వచ్చిన వాళ్ళంతా ఇల్లు బాగుందంటూనే దేవుడి గది ఆ పక్కన ఉండాల్సింది, హాలు వాస్తు ప్రకారం ఇటుండాలి, ఇలా తలో మాట అన్నారు. రామారావు అన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేశాడు. కుటుంబ సభ్యుల ఇష్ట ప్రకారం మంచి చెడు బాగా ఆలోచించి కట్టుకున్న ఇల్లు కాబట్టి ఎవరి మాటలు లెక్క చేయాల్సిన అవసరం లేదనుకున్నాడు. అలా కాకుండా పట్టించుకునుంటే ఏమయ్యేది? ఇంట్లో అశాంతి, మార్పు చేర్పులకి మరింత ఖర్చు. పోనీ దానికి తగ్గ ప్రయోజనం ఏదన్నా ఉంటుందా అంటే అది ఎవరికీ తెలియదు. సుబ్బారావు ఒక పూల దుకాణం తెరిచాడు. ఇక్కడ మంచి పూలు సరసమైన ధరకు అమ్మబడును అని బోర్డు రాయించాడు. అమ్మేది ఇక్కడే కదా, ఇక్కడ అనే పదం తీసేయచ్చన్నాడు ఒక స్నేహితుడు. కనిపిస్తూ ఉంటాయి కాబట్టి పూలు తీసేయచ్చని ఇంకొకళ్ళు చెప్పారు. చెడిపోయినవి అమ్మవు కదా, అందుకని మంచి తీసేయని ఇంకొకళ్ళు చెప్పారు. అలా అందరు చెప్పిన మాటలు తీసేయగా చివరికి సరసమైన ధర ఒకటే మిగిలిందట. అది మాత్రం ఎందుకని బోర్డు తీసి అవతల పడేశాడు సుబ్బారావు. అలా ఉంటుంది అందరి సలహాలు వింటే. ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరికి కొడుకుని తీసుకొచ్చిన ఒక తల్లి, స్వామి వీడు బెల్లం అతిగా తిని జబ్బు పడుతున్నాడు, కాస్త మీరన్నా నచ్చ చెప్పండి అని అడిగిందట. దానికి రామకృష్ణ పరమహంస అలాగే చెప్తాను, ఒక వారం ఆగి తీసుకురా అని చెప్పి పంపించేశారు. వారం తర్వాత వచ్చిన ఆ పిల్లాడికి బెల్లం అతిగా తింటే వచ్చే అనర్థాల గురించి వివరంగా చెప్పారట పరమహంస. ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే కదా, ఆ రోజే ఎందుకు చెప్పలేదు స్వామి అని అడిగింది ఆ తల్లి. అమ్మా, నాకు బెల్లం తినే అలవాటుంది, నేను మానకుండా వాడికి మానమని ఎలా చెప్పను, అందుకే సమయం అడిగాను అని అన్నారట. అలా అనుభవ జ్ఞానంతో చెప్పే సలహాలే ఆచరణమైనవి. అందుకనే ఉచిత సలహాలకి కొంచెం దూరంగా ఉండండి అంటూ ఉంటారు.